శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2వ తేదీ జనవరి 2025 సంవత్సరం గురువారం నాటి దినఫలాలు. అదృష్టవంతమైన కాలము మేషరాశి వారికి కొనసాగుతూ ఉన్నది. ఇదే కొనసాగింపు ఇంకా దగ్గర ఒక 4-5 నెలల వరకు కూడా ఉంటుంది. అయితే గురువుగారి యొక్క స్థితి మారనంత కాలము, కేతువు యొక్క స్థితి మారనంత కాలము చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శనిగారు లాభస్థానంలో ఉండి అనేక రకాలుగా లాభాలను ఇస్తున్నారు. అది ఉద్యోగ రీత్యా లాభం అవుతుంది, వస్తువుల రీత్యా లాభం అవుతుంది, పితృవర్గ రీత్యా లాభం అవుతుంది, అలాగే వ్యాపార రీత్యా లాభం అవుతుంది, ఒక మాట రీత్యా లాభం అవుతుంది. ఇలా ఏ రకంగా అయినా లాభం ఉండొచ్చు. అటువంటి లబ్ధి కలగబోతోంది. మాట చాలా బాగుంది. మాట మన్నన అనేది మీకు చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉన్నది. కుటుంబంలో అనేక రకాలుగా సమిష్టి కృషి, ఐకమత్యం ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏదైనా రుణాలకి సంబంధించి ముఖ్యంగా పాత బకాయిలు పూర్తిగా వసూలైపోతాయి. పూర్తిగా ఇవ్వని వాళ్ళు కొంచెం కొంచెంగా ఇస్తూ ఉంటారు. లోగడ అలా జరిగి ఉన్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా రుణం అనేది మీకు వసూలైపోయి ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా అంత పూర్తి అనుకూలత రాలేదు. కాకపోతే మీరు కృషి చెయ్యండి. మీరు సారథ్యం వహించినటువంటి ఏ శుభకార్యాలైనా కూడా చాలా చాలా దగ్గరకు వస్తాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అనేక విధాల లాభాలలో ఉన్నటువంటి మీకు చాలా చక్కటి ఆత్మసంతృప్తి లభిస్తూ ఉంటుంది. పితృవర్గ రీత్యా కూడా చాలా మంచి కాలం నడుస్తూ ఉంది అని చెప్పచ్చు. అంటే అనారోగ్యాలన్నీ తగ్గిపోయి ఉన్నాయి. ఇక కోర్టు వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా మనశ్శాంతి కలుగుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. శుభం. వృషభ రాశి వారికి ఉద్యోగ రీత్యా బాగుంటుంది, అలాగే వ్యాపార రీత్యా బాగుంటుంది. మానసికమైనటువంటి సంతృప్తి లభిస్తోంది. శుభ పరిణామాలు కుటుంబంలో చోటు చేసుకుంటాయి. అనేక రకాలుగా ధనము లబ్ధి కలుగుతోంది, ధన ఆదాయం పెరుగుతోంది. ఊహించని విధంగా కూడా మీకు ధన ఆదాయం వస్తూ ఉంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా చేయవలసి వస్తాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. గృహంలో ఏదైనా ఐకమత్యము లేదు అనుకున్నట్లయితే ఐకమత్యం కోసం ఖచ్చితంగా కృషి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకి బాగుంది అని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు దగ్గర పడుతున్నాయని చెప్పచ్చు. ప్రేమ వ్యవహారాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంప్రదాయ సిద్ధమైనటువంటి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి. అంటే వివాహానికి ముందరకు వస్తున్నాయి. అయితే కులాంతర వివాహాలు, వర్ణాంతర వివాహాలు ఇత్యాది వాటి విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా మీకు ఇంకా లబ్ధి కలుగుతుంది. నిజానికి రాహుగారి స్థితి కానీ, శుక్రస్థితి కానీ, గురువుగారి స్థితి కానీ చాలా చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత మీకు అనేక విధాల అభివృద్ధి కనిపిస్తోంది, మనశ్శాంతి కనిపిస్తోంది. మరింత ప్రయోజనాలు పొందడం కోసం ఇంటి ఇలవేల్పుని ఆరాధించండి. మనశ్శాంతి కొరకు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శుభం. మిథున రాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, ఏదైనా శుభకార్యాల పట్ల మీరు పెట్టేటటువంటి ధనము వెచ్చింపు కానీ, దాన ధర్మాల వల్ల కానీ, ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తుల పట్ల కానీ పూర్తిగా అప్రమత్తంగా ఉండవలసినటువంటి వ్యవహారం. అంటే దైవ కార్యాల పట్ల అప్రమత్తత ఏముంటుందండి అనొచ్చు. కానీ ఇది దైవ కార్యం కదా, ఎంత పెట్టినా తప్పు లేదు అని మీ శక్తికి మించి ధనము వెచ్చించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ కొంచెం జాగ్రత్త అని చెప్పడం జరుగుతోంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఖర్చులు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా గత కొంతకాలంగా మిథున రాశి వారికి గ్రహస్థితులు అంతగా బాగలేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇలాంటప్పుడు మీరు అయిన కాడికి ధనాన్ని వెచ్చించుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున ఇబ్బంది పడేది మీరే. గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత ఆదాయం వస్తూ ఉంటుందో
దానికి తగినట్టుగా మీరు ఖర్చు పెట్టినా, అంతకన్నా మించి ఖర్చు పెట్టినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు మీరు పెట్టే ఖర్చు కూడా కాస్త అది పరిమితికి లోబడి ఉండడం అనేది చాలా మంచి పద్ధతి అని ఒక చిన్న సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగంలో కూడా పూర్తిగా అందరూ మీకు సహాయ సహకారాలుగా ఉండాలి అంటే మీరు ఓర్పు కలిగే ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. జీవనము, జీవితము, ఆదాయము ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎవరి పట్ల లక్ష్యం లేకుండా ప్రవర్తించకండి. ఎవరైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే ఎవరికి తగ్గ ప్రాముఖ్యత వాళ్ళకు ఉంటుంది అని గుర్తించండి. గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు మీరు ఏది ఆలోచించినా కూడా అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆలోచనలని తగినంత వరకు అదుపులో పెట్టేసుకోండి. ఏది జరిగినా మన మంచికే, మనం మటుకు మౌనంగా ఉండాలి. ఈ సూత్రాన్ని ప్రాథమికంగా గుర్తుపెట్టుకొని పాటించండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, ఆదాయం పెరిగే విధంగా కానీ, స్థిరచరాస్తుల వృద్ధి కొరకు కానీ, ఏ విషయం గురించి అయినా సరే మీరు ఇంకా ఇంకా కృషి చెయ్యాలి, మౌనాన్ని వహించాలి. ఈ క్రమంలోనే ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి. అలాగే నవధాన్యాలు దానం చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, మౌనంగా ఉండండి. మౌన దీక్ష తీసుకోవడం కూడా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తున్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనేక విధాల అదృష్టం మిమ్మల్ని వరిస్తున్నటువంటి కాలం అని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. గృహంలో అనేక రకాలుగా ఐకమత్యం ఉంది. ఆదాయం పెరుగుతోంది. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి. ఏదైనా కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకుంటే అవి కలసి వచ్చేటటువంటి కాలము. నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు ఇలాంటివన్నీ కొనుగోలు చేస్తారు లేదా సేకరించుకుంటారు. అంటే బహుమతుల రూపంలో రావచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి. బంధువర్గం బాగున్నారు. ధన ఆదాయం రీత్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చే ఆదాయం మామూలు ఆదాయం కాదు, చాలా అద్భుతంగా ఇస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఆరోగ్య విషయంలో కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇవి చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. నవధాన్యాలని దానం ఇవ్వడం చాలా చాలా మంచిది. ఒకవేళ అలాంటివన్నీ మాకు కుదరట్లేదండి, అన్ని ధాన్యాలు మేము ఇప్పుడు కొనే స్థితిలో లేము, కొనడానికి అవకాశం లేదు, ఇలా ఎవరన్నా అనుకున్నట్టయితే మినుములు దానం ఇవ్వండి. మినుములు కూడా కుదరకపోతే మినపప్పుతో బ్లాక్ కలర్ ఉండాలి. ఆ మినపప్పుకి బ్లాక్ కలర్ ఉండాలి. మనం వాటిని పొట్టు మినపప్పు అని సంబోధిస్తాం. అటువంటి పొట్టు మినపప్పుతో చేసినటువంటి గారెలు, ఇడ్లీలు ఇలాంటివేవన్నా అలాంటి ఆహారమైనా దానం ఇవ్వచ్చు. ఇక మినపప్పు లేదు అనుకునే పక్షంలో మాత్రమే ఛాయపప్పు, వైట్గా ఉండేటటువంటి మినపప్పు, దానికి ప్రాధాన్యతనివ్వండి. ఈ రకమైనటువంటి మినపప్పు దానం చేయడం ద్వారా లేదా ఆహారం వండి ఏదైనా ఆహార పదార్థంగా తయారు చేసి దానం ఇవ్వడం ద్వారా కూడా మీకు చాలా చాలా మనశ్శాంతి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఇంకా ఇంకా కష్టపడేటటువంటి కాలము, ఓర్పుగా ఉండేటటువంటి కాలము కనిపిస్తూ ఉన్నది. ఆదాయం బాగుంది అనుకుంటారు, కానీ దానికి తగినంతగానే ఖర్చులు కూడా ఉంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా చాలా బాగుంది, మనకి అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి, మాటలు వస్తున్నాయి, సలహాలు సంప్రదింపులు వస్తున్నాయి, స్థిరచరాస్తుల వృద్ధికి కూడా చాలా అనుకూలంగా ఉంది, ఇవన్నీ అనుకుంటారు. అందులో ఉండే ఇబ్బందులు అందులో ఉంటాయి. అంటే మాతృవర్గ రీత్యా ఇబ్బంది లేకపోయినా స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి కృషిలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎంత పాటించాలి అంటే, ఏదైనా అమ్ముతున్నారా, ఆ వస్తువు మీరు ఏ ధరకు అమ్ముతున్నారు, అది మనకి లాభమా నష్టమా ఆలోచించండి. లేదా మీరు కొనుగోలు చేస్తున్నారా, మనం ఏ ధరకి కొనుగోలు చేస్తున్నాము, ఇది లాభమా నష్టమా. అలాగే ఏమన్నా డబల్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయా, ఎవరైనా ఆక్రమించుకొని ఉన్నారా, లేకపోతే కొంత స్థలాన్ని కానీ కొంత పొలాన్ని కానీ కబ్జా చేసి ఉన్నారా, ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా మీరు సేకరించుకోవాలి. లేని పక్షంలో మీకు ఇబ్బంది అయిపోతుంది. దాన ధర్మాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి.
వాహన ప్రమాదాలు సూచితమవుతున్నాయి, అధిక జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసేవారు వేగాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా చాలా మంచిది. ఏదైనా కోర్టులో ఉన్నటువంటి కేసులు ఉన్నాయా అంటే అది కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి కొంచెం పరపతి పెరిగేటటువంటి కాలంగా కనిపిస్తోంది. ఏదైనా ఈసరికే మొండిగా ఉన్న పనులు, ఇంతవరకు అవ్వట్లేదు అనుకున్న పనులు 1-2 పనులు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అన్ని పనులు అవుతాయి, బ్రహ్మాండమైన విజయ అవకాశాలు వస్తున్నాయని చెప్పడానికి రావడం లేదు. ఒక్కరవ ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న కారణం చేత మీరు మరింతగా మనశ్శాంతి పొందాలన్నా, ప్రతి పనిలోనూ విజయాలు చేకూరాలన్నా పూర్తిగా నవధాన్యాలని దానం ఇవ్వాలి. ఏదో 1-2 దానం ఇచ్చాం కదండి అని అనుకోవద్దు. నవగ్రహాలకి వాటి యొక్క ఆహార ధాన్యాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వాటిని నవధాన్యాలని దానం ఇవ్వండి, మరింత మనశ్శాంతి దొరుకుతుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి చాలా కాలంగా అదృష్టమైన కాలం వెన్నాడుతూ ఉంది అని చెప్తూ వస్తున్నాము. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే జాగ్రత్తల అంశాన్ని గనక ముందు చెప్పుకున్నట్టయితే భార్యాభర్తల అనుకూలత రీత్యా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాగుండడానికి చాలా బాగుంది, కానీ అక్కడ ఆటంకాలు వచ్చేటటువంటి వ్యవహారాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యయాధిపతి ఈ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి. స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మీరు ఇంకా ఇంకా కృషి పెంచాలి. అక్కడ కొనుగోలు, అమ్మకాలు, అలాగే క్షేమంగా ఉండడము, మనశ్శాంతిగా ఉండడము, ఇట్లాంటి వాటి అన్నిటికీ కొద్దిగా కుంటుపడుతున్నట్టుగా కనిపిస్తున్న కారణం చేత మీరు ఇంకా ఇంకా శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది, కృషి చేయవలసి వస్తుంది. అలాగే సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. సంతానం బాగున్నారు, నిజంగా పరిస్థితులన్నీ బాగున్నాయి, కానీ మీ కళ్ళకి మటుకు అక్కడ ఏదో ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. ఆ నెగిటివ్ పాయింటే కనిపిస్తుంది తప్ప అక్కడ ఉన్న పాజిటివ్ పాయింట్స్ కనిపించవు. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి, అన్ని వాటంతట అవే సర్దుకుంటాయి. ఏదైనా ధన వృద్ధికి అవకాశాలు ఉన్నాయంటే చాలా చాలా మెండుగా ఉన్నాయి. విపరీతమైనటువంటి ధనం వస్తుంది మీకు. ఆరోగ్య విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. దైవ కార్యాలు బాగా చేస్తారు. పిత్రార్జితాలు చాలా బాగున్నాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. విజయావకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. శత్రువులు మిత్రులుగా అయ్యేటటువంటి పరిస్థితి కొనసాగుతోంది. వాహనాల వల్ల లబ్ధి కలుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ధనాన్ని మీరు అందుకోగలుగుతున్నారు. వాహనాల రీత్యా కూడా మీకు కొంత లబ్ధి కలుగుతోంది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తున్నాయి. మరి నెగిటివ్ పాయింట్స్ చెప్పుకున్నాం కదా, అవి పాజిటివ్ అవ్వాలి అంటే మీలో ఓర్పు అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. దైవ బలం కొరకు గురువు గారిని ఎక్కువగా ప్రార్థించండి. నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు తొందరగా మీకు ఆశీస్సులు అందజేస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఈ మనశ్శాంతిని కూడా పెంపొందింపజేస్తారు. శుభం. తులారాశి. తులారాశి వారికి అదృష్టమైన కాలమే కొనసాగుతోంది. మీ వాక్కు చాలా బాగుంటుంది. కుటుంబ రీత్యా చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది, సంతృప్తి కనిపిస్తోంది, అనేక రకాలుగా సమిష్టి కృషి కనిపిస్తోంది. మీరు ఏదైనా టెండర్స్లో కానీ, లాటరీస్లో కానీ, షేర్స్లో కానీ మీరు ఏమన్నా ధనము పెట్టాలి అనుకున్నట్లయితే పూర్వం మీకు అవి కలిసొచ్చిన అంశాలైనట్టయితే, అంటే మీ జన్మజాతకంలో కూడా అవి కలిసొచ్చే అంశాలుగా ఉంటేనే కదా మీరు పెడతారు. అలా ఉన్నట్లయితే మాత్రమే వాటి మీద ధనాన్ని వెచ్చించండి, లేని పక్షంలో వద్దు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఉద్ధాన పతనాలను ఇస్తూ ఉంటారు ధనం విషయంలో. ఒక్కొక్కసారి ఉవ్వెత్తున ధనం వస్తుంది, ఒక్కొక్కసారి పూర్తిగా చల్లబడిపోతుంది, నిల్ చేసేస్తారు. పెద్ద మొత్తంలో ధనాన్ని నష్టపరుస్తారు. ఈ రకమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి మనకు ఒక్కొక్కసారి ఆశ జనిస్తూ ఉంటుంది. లాటరీ కొందామా, షేర్స్లో పెడదామా, ఇంకేమన్నా టెండర్లు తీసుకుందామా. కాబట్టి ఇలాంటి వాటికి మీ జన్మజాతకంలో మీకు అనుకూలమైన గ్రహస్థితులు ఉంటే మాత్రమే ఈ పని చెయ్యాలి, లేకపోతే చేయకూడదు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే సంతాన రీత్యా కొంత ఓర్పు కలిగి ఉండాలి. కొన్ని అంశాలు మీ మనసుకి సంతోషాన్ని ఇస్తాయి. ఇది 2 రకాల ప్రవర్తనలు కూడా మీకు 2 ఫలితాలని కలుగజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది చెప్పదగ్గ సూచన. 99% ఓర్పు కలిగే ఉండండి. అలాగే ధన ఆదాయం విషయంలో ధనము మీకు ఉబ్బడి ముబ్బడిగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. చాలా బాగుంది,
ప్రశాంతమైన జీవితం ఉంది, ఆరోగ్యం బాగుంది, స్థిర చరాస్తుల వృద్ధికి అనుకూలంగా ఉంది, అన్ని విధాలా బాగుంది. కానీ మీరు మటుకు పైకి ఏది మాట రూపంలో మాట్లాడకండి. ఇది మాతృవర్గ విషయంలో కానీ, స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో కానీ. మిగతా అన్ని విషయాలలోనూ మీరు ఏదైనా ఇది బాలేదు అనుకుంటే కొట్లాడచ్చు, ఇది నాకెందుకు ఇది రాదు అనే రైట్స్ తీసుకోవచ్చు, ఇలాగా మాట గట్టిగా ఉండొచ్చు. ఇక పితృవర్గ రీత్యా చూద్దామా అంటే పూర్తిగా అనుకూలత కనిపించడం లేదు. కొంతవరకు మాత్రమే మీకు ఆ బాధ్యతలు ఇవ్వబడము ఇలాంటివి కనిపిస్తున్నాయి. కానీ పితృవర్గ రీత్యా రావలసినటువంటి ధనం ఏదైనా ఉందా, ఒకవేళ అది కోర్టు కేసుల్లో ఉందా అంటే అది అక్కడే ఆగింది. ఇప్పుడిప్పుడే వచ్చే ప్రసక్తి కనిపించడం లేదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, ఆత్మధైర్యంతో ఉన్నారు, మీరు చక్కటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి మానసిక సంతృప్తులు మీకు వెంట ఉంటూ ఉన్న కారణం చేత ఈ రోజు చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, ముఖ్యంగా లలితా సహస్రనామం కూడా చదవడం ద్వారా మీకు చాలా చాలా మనశ్శాంతి ఉండబోతోంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చక్కటి అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉంది. దైవం యొక్క ఆశీస్సులు వీరికి ఉన్నాయి. అనుకోని విధంగా లబ్ధి ఉంటుంది, ధన ఆదాయం పెరుగుతోంది, కుటుంబంలో కూడా కలహాలు తగ్గిపోతున్నాయి. పూర్వం ఉన్నవి తగ్గుతున్నాయి, పూర్తిగా తగ్గిపోవట్లేదు, తగ్గుతూ ఉన్నాయి. ఉద్యోగ రీత్యా కాస్త మంచి పేరు తెచ్చుకుని ఉంటారు, ఇప్పుడు అదే కొనసాగుతోంది. అర్ధాష్టమ శని వెంటాడుతూ ఉన్న కారణం చేత స్థిరచరాస్తుల వృద్ధి కోసం ఏమీ ప్రయత్నాలు చెయ్యకండి. కొద్ది రోజులు ఆ విషయంలో విశ్రాంతి తీసుకోండి. అలాగే సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. రుణబాధలు కొంచెం అధికమయ్యే ప్రసక్తి కనిపిస్తోంది. అయితే ఇంట శుభకార్యాలు కనిపిస్తాయి, శుభకార్యాల పైన ఎక్కువ ధనం వెచ్చించేది కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా అంత పూర్తి అనుకూలమైనటువంటి కాలం కాదు. విశేషమైనటువంటి అంశాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. మీ మానసిక ఉల్లాసానికి ఇది కారణమవుతుంది. దైవ కార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. ఒక పెద్ద మనిషి తరహాగా ప్రవర్తిస్తూ ఎవరికైనా కలహాలు ఉన్నట్టయితే ఆ ఇరు వర్గాల వారిని కూడా సంయమనం పరుస్తారు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. చక్కటి నీతి నిజాయితీ కలిగినటువంటి సంపాదన బాగా పెరుగుతుంది. మంచిగా ఆలోచిస్తారు, అప్పుడప్పుడు అధైర్యపడుతూ ఉంటారు. అయితే మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. గురువుగారి ఆశీస్సులు ఉండడం వల్ల అనేక విధాలుగా స్వప్రయోజనాలన్నీ నెరవేరబోతున్నాయి. నవగ్రహాల యొక్క శాంతి మంత్రాలు చదువుకోండి, మరింతగా ప్రశాంతత ఉంటుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలము, ఇంకా ఇంకా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవలసినటువంటి కాలము, ఇంకా ఇంకా ప్రణాళికలు వేసుకుంటూ ఆ ప్రణాళికలని అమలు చేయవలసినటువంటి కాలంగా చెబుతూ ఉన్నాను. ఎప్పుడైనా గ్రహగతుల యొక్క స్థితులు అంతగా బాగలేదు అన్నప్పుడు వాటికి పరిహారాలు చేసుకోవడమే ఉత్తమం. ఒక గ్రహము ఒక స్థానంలో ఉండవలసి ఉన్నది కానీ లేదు, ఇంకొక చోట ఉన్నప్పుడు అది అనుకూలతగా ఉంది అంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది. మరి ప్రతికూలతగా ఉంది అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఏర్పడతాయి. అలా నవగ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఏదో 1-2 గ్రహాలే అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతికూల పవనాలే వీస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు కృషిని పెంచాలి, ఆత్మ సంయమన శక్తిని పెంపొందించుకోవాలి. ఒకసారి గ్రహస్థితులు బాగలేనంత మాత్రాన ఏమవుతుంది? ఏమీ కాదు. మనకు భగవంతుడు ఉన్నాడు. మన ఆత్మధైర్యాన్ని మనం కోల్పోకూడదు. మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్ళాలి, మన కృషిని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన మంచితనం ఏమిటి అనేది ఎదుటివారు గుర్తించేంత వరకు మనం మంచివారిగానే ఉండాలి. మనలో ఉన్న మంచిని ఎప్పుడు అది చెడు అయిపోకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఇవి ఆలోచించుకుంటూ వెళ్ళాలి. అంత సమయం లేదండి మాకు, ఇది సరిగ్గా అవ్వట్లేదు కదా, వేరే వాళ్ళు మమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏదో ఒక జవాబు చెప్పేయాలి. ఇలా తొందరపడకండి. ఇలాంటి ఆలోచనలు అసలు వద్దే వద్దు. ఒక్కొక్కసారి గ్రహగతులు వ్యతిరేకంగానే ఉంటాయి. అన్నంత మాత్రాన మనం ఓర్పు కలిగి ఉండకుండా ఏదో ఒకటి నోరు పారేసుకుంటే, ఏదో ఒకటి మాట ద్వారా అనేస్తే ఏమవుతుంది? అసలు జరిగేది ఏదున్నా అది తర్వాత సంగతి. కానీ ముందర మనం మాట అన్న రూపకంగా ఆ మాట మీద తగులవుతాయి, అదొక పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. కాబట్టి పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు తీసుకోండి, మీకు ఉంటాయి. ఆత్మ సంయమన శక్తి కలిగి ఉండండి, ఖచ్చితంగా మీకు అలా ఉండగలుగుతారు. ధైర్యంగా ఉండండి,
సరైన నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దలతో సంప్రదించండి. అలాగే పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి. అద్భుతంగా మనశ్శాంతి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉంది. వీరికి సన్మాన సత్కారాలు ఉంటాయి, 10 మంది ప్రశంసలు ఉంటాయి, సంఘంలో ఎదుగుదల ఉంటుంది, సమాజంలో చాలా చాలా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ మాటకి పరపతి పెంచుకుంటారు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు చక్కటి ఒక నిష్ణాతత్వం కనిపిస్తుంది. ఒక సమర్థవంతమైనటువంటి మనిషి ఏ విషయాన్నైనా అవగాహన చేసుకుని చాలా సమర్థవంతంగా చేస్తారు అనేటటువంటి ప్రశంసలు అందుకుంటారు. మాట బాగుంటుంది, అన్నదమ్ములతో సహాయ సహకారాలు బాగుంటాయి, దగ్గర ప్రయాణాలు బాగుంటాయి, బంధువర్గుల ఆత్మీయత అనుబంధాలు బాగుంటాయి. కుటుంబ రీత్యా కొంచెం డిస్టర్బెన్స్ ఏర్పడినప్పటికీ మీరు వాటిని సరిదిద్దగలుగుతారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అనుకోని విధంగా లాభాలుంటాయి, పరిశోధనాత్మకమైన విషయాలలో విజయాలుంటాయి, సంతానం పట్ల చాలా చక్కటి సంతృప్తి కనబడుతుంది. వారు వృద్ధిలోకి వస్తారు, చక్కటి అభివృద్ధి కనబడుతుంది వారికి. చిన్నపిల్లలైతే అభివృద్ధి కనబడుతుంది, కొంచెం పెద్దవాళ్ళైతే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఉన్నతి, ఆ కనిపించినటువంటి ఉన్నతి మీకు చాలా చాలా ఆత్మసంతృప్తిని కలగజేస్తుంది. అలాగే దైవ కార్యాలు చేస్తారు, శుభకార్యాల పట్ల ఆసక్తి చూపిస్తారు, గృహంలో శుభకార్యాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఇంకా భార్యాభర్తల పట్ల అన్యోన్యతానురాగాలు ఏమన్నా తగ్గుతున్నాయా? ఇన్నాళ్ళు తగ్గుతూనే ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకా ఏమన్నా ఉన్నదా అంటే ఆ సమస్యలు తగ్గడం కొంచెం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. అది వరకు మీకు 100% కొట్లాట్లు అవుతున్నాయి, అస్సలు ఏమాత్రం పడట్లేదు అనుకుంటే ఇప్పుడు కొంచెం 50% కొట్లాట్లు అవుతాయి. ఆ కొంతమేర అయినా అనుకూలంగా ఉంటారు. ఇది మీకు ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా కొన్నాళ్ళు ఓర్పు పట్టి ఉందాం, పూర్తిగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునేంత వరకు అని చెప్పి మీరు కొంచెం ఆ సమయాన్ని వెచ్చిస్తారు. కొద్దిగా మానసికమైనటువంటి సంతృప్తికి లోనవుతారు. అలాగే దూర ప్రయాణాల విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. దగ్గర ప్రయాణాలు బాగా లాభిస్తున్నాయి, మరి దూర ప్రయాణాలు దూరంగా వెళ్లాల్సి వస్తుంది, స్థానచలనాలు కనిపిస్తున్నాయి. మరి అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించండి. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగస్తులు కూడా సంయమనంతో ఉండండి, అనేక విధాల మీకు ఉన్నతి రాబోతోంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టద్దు, కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇక దైవం ఆశీస్సులు మీ మీద ఉన్నాయా అన్నట్టుగా ప్రతి విషయంలోనూ మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా మీకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది, ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ఇక శని గారి ఇది కూడా వెళ్ళిపోయే మూమెంట్ కాబట్టి ఈ 2-3 నెలల కాలము శని గారికి స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అదృష్టవంతమైన కాలం అనుకోకుండా వచ్చిందా అన్నట్టుగా ఉంది. ఒక పక్క రాహు బలం లేదు, ఇంకో పక్క గురు బలం లేదు, ఇంకో పక్క శనిగారి బలం లేదు, కేతు బలం అసలే లేదు. మరి 4 పెద్ద గ్రహాల బలాలు లేకపోయినా కూడా అనుకోని విధంగా మీకు శుభ పరిణామాలు ఇంట్లో చోటు చేసుకుంటున్నాయి. శుభవార్త శ్రవణం ఉంది, శుభకార్యాలలో పాల్గొంటారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, శుభకార్యాలు కుదురుతాయి, వివాహాది శుభకార్యాలు బాగా దగ్గరవుతున్నాయి. అలాగే రాజకీయంగా బాగుంది. సంతానం పట్ల కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతోంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. కొంచెం మనశ్శాంతి పెరిగింది. పూర్వం అసలు 0 మనశ్శాంతి, ఇప్పుడు కొంచెం పర్వాలా. ఈ రకమైన పరిస్థితికి వచ్చాం కదా, మనం ఓర్పు కలిగి ఉండడం వల్లనే ఇలా ఉన్నాం కదా అని చెప్పి మీరు భావిస్తారు. ఓర్పుగా ఉండడం వల్ల ఏర్పడ్డ ప్రయోజనాల్ని మీరు చక్కగా ఆ ఉపయోగాన్ని ఏమిటి అనేది తెలుసుకోగలుగుతారు. ఇక ముందు కూడా ఇలాగే ఓర్పు కలిగి ఉండాలి, ఇంకొంచెం మానసికమైన ప్రశాంతత పెరగాలి మనకి అని అనుకుని ఓర్పు కలిగి ఉంటారు. అయితే యోగా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఎప్పుడైతే యోగా చేస్తున్నారో అప్పుడు అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది, ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, అలాగే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ఏ విధంగా చేసి మనం ఈ సమస్య నుంచి అధిగమించాలి అనేటటువంటి ఆలోచన పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడంతో పాటు ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. ఒక 3 నెలలు 4 నెలలు కాలం వేచి ఉండండి. మళ్ళీ 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత ఇంకొకసారి తైలాభిషేకం చేయించండి.
యోగా చేయండి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి అనుకోకుండా వచ్చిన అదృష్టం. 3 గ్రహాలు చాలా చక్కటి మనశ్శాంతిని ఇస్తున్నాయి, ఆదాయాన్ని పెంచుతున్నాయి, ఉద్యోగ జీవితంలో ఉన్నతినిస్తున్నాయి, సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాన్ని ఇస్తున్నాయి. ఊహించని విధంగా లబ్ధి పెరిగే విధంగా ఉంది. ఈ ఊహించని విధంగా వచ్చినటువంటి లబ్ధి ఏ విధంగా ఉంటుంది అంటే అది స్థిర చరాస్తుల రూపంలో ఉండొచ్చు, లేకపోతే ధనము ఒక పెద్ద మొత్తంలో వచ్చి దీన్ని మనం డిపాజిట్ చేసుకుందాము అనుకునే విధంగా ఉండొచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా మీకు కొంత ఏదో ఒక ఫేవర్ జరగచ్చు. అన్నదమ్ములు సహాయం చేస్తున్నారా అంటే అంత సహాయ సహకారాలు లేవు, కానీ మీకు ఏదన్నా ఒకటి లబ్ధి కలగడానికి అయితే వాళ్ళు పరోక్షంగా సహాయం చేస్తున్నట్టే లెక్క. ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో మీకు ఈ మాత్రం మనశ్శాంతి వచ్చింది, ఉన్న మనశ్శాంతి పెరిగింది అంటే అది అదృష్టం కిందనే ఆలోచించాలి. అసలు ఒక్క గ్రహం కూడా అనుకూలత లేని రోజులు ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అలాంటి స్థితి నుంచి 3 గ్రహాల యొక్క అనుకూలతకి ఎదిగారు మీరు అంటే గ్రహాల యొక్క అనుకూలత మొదలయ్యి మీకు మనశ్శాంతిని పెంచుతూ ఉంది, స్థిరచరాస్తుల వృద్ధిని పెంచుతూ ఉంది, ఉద్యోగంలో కాస్త సంతృప్తిని ఇస్తూ ఉంది, ఆభరణాల కొనుగోలు చేయగలగా సత్తా ఇస్తూ ఉన్నది. కాబట్టి మనకి కొంచెం గ్రహానుకూలత ఉన్నది అని చెప్పి ఆ సంతృప్తితో ఉండండి. నవగ్రహాలకి కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్రపారాయణాలు చేసుకోండి. భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, వివాహాది శుభకార్యాల రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ మీరు ఏ విషయాన్ని తీసుకున్నా, ఏ అంశాన్ని తీసుకున్నా ఓర్పు కలిగి ఉండండి. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కృషి చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడంతో పాటుగా నవధాన్యాలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చాలా చాలా శుభకరంగా మీకు మనశ్శాంతి ఉంటుంది, శుభకరమైన అంశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.